అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా న్యూ ఇయర్‌ని చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యింది. 'సైక్ సిద్ధార్థ' రివ్యూస్ నుంచి మేము ఎన్నో థియేటర్స్ నుంచి తిరుగుతున్నాము నిన్నటి నుంచి. ఎవ్రీవేర్ వి ఆర్ గెట్టింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. నాకు పర్సనల్‌గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇంతకాలం ఎందుకు చేయలేదు? చాలా చేశారు. నిజంగా ఇది మీకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని చెప్పి. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ ప్రామిస్ ఇంక నుంచి డెఫినెట్‌గా మంచి రోల్స్ పిక్ చేసుకొని ఇంకా బెటర్‌గా నేను చేసుకుంటూ వస్తాను. అండ్ రివ్యూస్ నుంచి కూడా నెగెటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. బట్ ఆ నెగెటివ్ అన్నిటిని కూడా మేము పాజిటివ్‌గా మార్చుకొని ఇంకా బెటర్‌గా చేయడానికి మేమందరం ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ రివ్యూస్. ఐఎమ్ ఫరెవర్ గ్రేట్‌ఫుల్ ఫర్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో ఇన్ని డేస్ సినిమా గురించి మాట్లాడుతున్నాము. బట్ టుడే ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ టాక్ అబౌట్ ద టీమ్. ముందుగా నందు గురించి ఐ వాంట్ టు సే సంథింగ్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ టుడే, నిన్న నైట్ కూడా ఒక థియేటర్కి వెళ్ళి వచ్చాము. డే 1 నుంచి కాన్స్టెంట్ సపోర్ట్, కాన్స్టెంట్ కేర్. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ముద్ద తిని పడుకున్న డేస్ ఐ డోంట్ నో లాస్ట్ ఎప్పుడు ఉన్నాడో నాకు తెలీదు. వాళ్ళ పిల్లలతో ఆడుకొని ఎన్ని డేస్ అయిందో నాకు తెలీదు. ఎప్పుడు ఫోన్ చేసినా రామన్నయ్యలో ఉన్నా అంటాడు. ఈవినింగ్ చేసినా, మార్నింగ్ చేసినా, నైట్ చేసినా. అండ్ ఇంత హార్డ్ వర్క్, నిజంగా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ప్రమోషన్ లాస్ట్ 2 months చాలా 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 కష్టపడి మేమందరం ఉన్నాం. బట్ స్టిల్ అంత క్రియేటివ్గా ఆలోచించి ప్రమోషన్స్ని ఈ రేంజ్కి తీసుకురావడం డెఫినెట్లీ వాటన్నిటి వల్ల కూడా మేబీ ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మూవీకి, నందు ఇంటర్వ్యూస్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైక్ సిద్ధార్థ టైటిల్ నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అందరూ చెప్పేది, నందన్న నీకోసమే మేము మూవీకి వచ్చాము. థియేటర్లో లిటరలీ దే ఆర్ సేయింగ్ ఆల్ దిస్. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నందు. యూ డిజర్వ్ ఆల్ ద లవ్, ఆల్ ద సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఐ థింక్ ఇప్పుడు దాకా లేని ప్రేమ ఇప్పటి నుంచి నీకు కాన్స్టెంట్గా ప్రతి ఫిల్మ్కి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ వరుణ్ రెడ్డి, హౌ ఆర్ యూ? Yamini runs a coffee shop and she serves all of us food and coffee. So thank you so much for that. Thank you for the promotion. Yeah. నేను పంపిస్తాను. వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ బిలీవింగ్ మీ. ఎందుకంటే ఈ స్టోరీ విన్నప్పటికీ నేను మూవీస్ ఏం చేయట్లేదు, బట్ నేను చాలా ఓపెన్ మైండ్తో వెళ్ళాను స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ నన్ను నమ్మలేదంట, నాకు నందు చెప్పాడు యామిని ఎందుకు అని అన్నాడంట. అన్నావు కదా? బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ నా కోసం రాసినందుకు. అండ్ అది చాలా బాగా వచ్చింది. ఐ డోంట్ నో, మేబీ ఒక మ్యాజికల్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఈవెన్ వీ డోంట్ నో ఇంత బ్యూటిఫుల్గా వస్తుందని చెప్పి. బట్ ఒకటి నమ్మాము, మేము అది చేసుకుంటూ వచ్చాము. బట్ టుడే ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ లవ్ ఫర్ శ్రావ్య. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఓన్లీ పింక్ అని వెళ్ళిన ప్రతి దగ్గర అరుస్తూనే ఉన్నారు, శ్రవ్య ఐ లవ్ యూ, శ్రవ్య ఓన్లీ పింక్ అని చెప్పి. మాసెస్లో చాలామంది మెన్కి దే వాంట్ అన్ ఆన్సర్. వీ ఆల్ లవ్ ఉమెన్, బట్ దే వాంట్ అన్ ఆన్సర్. ఒక ఉమెన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా తన సెన్సిటివ్గా తనని ఎంపథెటిక్గా చూడాలి అనేది ఒక ఆన్సర్ కావాలి వాళ్ళకు. ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ మూవీ నేను ఎప్పుడు ముందు చెప్పలేదు, చెప్పొద్దు, లెట్ దెమ్ జస్ట్ ఫీల్ ఇట్ అనుకున్నా. ఎన్నో క్రైమ్స్ అవుతుంటాయి అగేన్స్ట్ విమెన్. నువ్వు నా మాట వినకపోతే యాసిడ్ వస్తా, అది వస్తా, ఇది వస్తా, నువ్వు ఫస్ట్ పొద్దున్న లేస్తా అలాంటి పోసుకుంటే అంత సెట్ అవుతుంది. కానీ ఇది అర్థం చేసుకోకుండా జలసీని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో ద లాస్ట్ మూవీ మొత్తం ఆన్సర్ దానికే. ఎస్పెషల్లీ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ అన్ ఆన్సర్ టు మెన్ హూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ టు బీ ఎంపథెటిక్ టు విమెన్. సో అండ్ మోస్ట్ కేకల అరుపులు వచ్చేది కూడా అక్కడే. ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్, ఇట్స్ అ సైకలాజికలీ డిజైన్డ్ స్టోరీ. సో దట్ అక్కడ ఆ ట్రామా నుంచి హీల్ అవుతాం అందరం. మన పాస్ట్లో జరిగిన పెయిన్ కానీ, ఒక అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలనే ఒక ఇష్యూ ఉంటుంది కదా అబ్బాయిలకు, చైల్డ్హుడ్ ట్రామా కానీ, రిజెక్షన్ ఫేస్ అయ్యి అబ్బాయిలకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. అలాంటి వాళ్ళందరి కోసం ఇది అంకితం. అండ్ ఇట్ హీల్స్ యూ. మీరు అరుస్తారు, అరే అది కాదు ఇది జరిగిందని మళ్ళీ అరుస్తారు.
అందుకే లాస్ట్కి వచ్చేసరికి ఓన్లీ పింక్, త్రిష వద్దు ఓన్లీ పింక్ అంటూ బయటకు వస్తారు. Men are healing, people are healing. It is part of the design. This is more important than just plot point 1 and plot point 2, guys. అవి కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీలో థర్డ్ యాక్ట్, మగాళ్ళను హీల్ చేసే థర్డ్ యాక్ట్. ప్లీజ్ గుంపులుగా వచ్చి అరవండి, హీల్ అవ్వండి. ఐ ప్రామిస్ యూ, ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్. ఏదో స్టంట్ వేస్తలేను నేను, నాకు రాదు, నేను జాకీ చాన్ని కాదు. అందుకనే ఓపెన్గా చెప్తున్నా మీకు. ఓకే, love you guys. Please continue the speech, Ravya. Thank you for being such an important character in this film. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ శ్రవ్య. నువ్వు మర్చిపోయావా కావాలని అన్నావా? సో యా, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆ రోజు స్టోరీ విన్నప్పుడు అక్కడ గోడ మీద ఫిల్మ్ఫేర్ అని రాశాడు వరుణ్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత. నాకు ఫిల్మ్ఫేర్ వస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఆల్ దిస్ రివ్యూస్, ఆల్ దిస్ మెసేజెస్, ఇవన్నీ మీ అందరి అప్లాస్ కానీ మోర్ దాన్ ఫిల్మ్ఫేర్ ఆర్ ఎనీ అవార్డ్, ఐల్ డెఫినెట్లీ టేక్ దిస్ టు మై హార్ట్. నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. ఐల్ గివ్ మై బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ యా, ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఎలాంటివి వస్తాయి అని చెప్పి ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ వరుణ్. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్మరణ్. మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్, సినిమా టైటిల్ కార్డ్స్ పడే వరకు కూడా ప్రతి దగ్గర వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్లో వచ్చిన మ్యూజిక్ కానీ సినిమాని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాయి. మొహమాటం ఈజ్ మై ఫేవరెట్. నేను లాస్ట్ ఫ్యూ డేస్లో ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్ స్మరణ్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే సినిమాకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో నాకు ఈ సినిమాతో అర్థమైంది. సీన్స్ నుంచి మ్యూజిక్ని ఎక్కడికో మ్యూజిక్ నుంచి మూవీ ఎక్కడికో వెళ్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దాట్. అండ్ ఐ థ్యాంక్ మై ఆల్ ద క్రూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్, సింహ, రేవంత్ని చాలామంది మాట్లాడుతున్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ గోయింగ్. ఇంకా మంచి క్యారెక్టర్స్ని నువ్వు పిక్ చేసుకొని యూ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాష్, థ్యాంక్ యూ. అంతకంటే ఏం చెప్పలేదు. నాతో ఒక ఆల్బమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. మేబీ విల్ వర్క్ ఆన్ దట్. అండ్ అందరూ ఇంకొకటి, ఓన్లీ పింక్ తర్వాత చెప్పేది ఏంటంటే బండకేసి కొడతా అని చెప్పి. ఆ బండకేసి కొడతా ఎట్లా ఎక్కేసిందంటే, యా, నాది కూడా. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు బండకేసి కొడతా మ్యూజిక్ ఏం లేకుండా చూస్తే నేను పిచ్చగా నవ్వా డబ్బింగ్ అప్పుడు. దెన్ సురేష్, యా, థ్యాంక్ యూ. యూ డిడ్ చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్స్ అవన్నీ కూడా. రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. నర్సింగ్ ఫర్ యూ. అండ్ ఉదయ్, చతుర్, కౌశిక్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓ గణేష్, నేను ఇప్పుడు దాకా కలవలేదు. హాయ్. పింక్ అంత బ్యూటిఫుల్ చూపించడానికి కారణం ప్రకాష్ అండ్ గణేష్ గైస్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ త్రిష ఇక్కడ లేదు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ త్రిష ఆల్సో. త్రిష క్యారెక్టర్ గురించి అగైన్ చాలామంది మాట్లాడుతున్నారు. అన్న త్రిష రాలేదా అని అడుగుతున్నారు. సో చాలా బాగా చేసింది. షీ ఈజ్ నాట్ అన్ యాక్ట్రెస్, బట్ మూవీకి డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ తను. చాలా మంచిగా యాక్టింగ్ కూడా చేసింది. అండ్ త్రిష క్యారెక్టర్ కూడా ఐ థింక్ శ్రావ్యతో పాటు పీపుల్ విల్ రిమెంబర్ త్రిష ఆల్సో. Shravya is only pink, Trisha is only green, so we did that design. Please check it out. Green says jealousy. Jealousy. Green is for jealousy. So atla ankoni chesinamu, but yeah, people got that also. Yeah. Mic let's. గట్టిగా రికార్డ్ అవుతుందా వాయిస్? మీ దగ్గర మైక్ పెట్టుకోండి. సో బేసికలీ త్రిష ఇస్ గ్రీన్. ఇది ఇంటికి తీసుకెళ్ళిపోతా ఒక ట్రోఫీ లాగా. సో త్రిష ఇస్ సింబలైజ్డ్ విత్ గ్రీన్ అనమాట ఆల్ త్రూ. అందుకే సిద్ధార్థ్ కూడా ఒక గ్రీన్ రూమ్లో ఉంటాడు, ఈజ్ సరౌండెడ్ బై దట్. ఆల్సో ఇంటర్వెల్కి ముందుగా వాళ్ళిద్దరూ ఊప్స్ సీన్ అయిపోయాక కొట్టుకొని గుచి ప్రాడా సీడ్ అయిపోయాక త్రిష వెళ్ళిపోతుంటే సిద్ధార్థ్ మీద గ్రీన్ లైట్ పడుతుంది. సో వీ యూజ్డ్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎస్థెటిక్స్ సటిల్గా, ఒక మెటాఫర్స్, ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాల all kinds of international aesthetics వాడడం జరిగింది. It's beautiful, it's gorgeous. Please check it out. Please continue. I'm sorry, I had to say a few things. సో యా, అండ్ ప్రద్యుమ్న రిషి నా కొడుకులాగా చేశాడు.
ఏయ్ వెల్కమ్ ప్రద్యుమ్న, హాయ్. మాట్లాడేద్దాం ఇద్దరం కలిసి. సో అప్పుడు కొంచెం ఇంత ఉన్నాడు, ఇంత అయిపోయాడు అప్పుడే. సో చాలా 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 బాగా యాక్ట్ చేశాడు మూవీలో. దీనికి డైలాగ్స్ ప్రిపరేషన్ ఏం ఉండేది కాదు, కెమెరా పెట్టేసి రోల్ చేసి వరుణ్ చెప్తూ ఉండేవాడు, చేసేసేవాడు అనమాట. సో అలాగా ఇంప్రూవైజ్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయి. యు వాంట్ టాక్ సంథింగ్? ఓకే ప్రద్యుమ్న, హూస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? వరుణ్. దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. ఈ కెమెరాస్ లేనప్పుడు రాజమౌళి అని అంటారు సార్, రాజమౌళి సార్, సుకుమార్ సార్ అని అంటాడు. రైట్, బట్ థ్యాంక్ యూ ప్రద్యుమ్న, అట్లీస్ట్ ప్రెస్ ముందల కంటిన్యూ. ఇది మధ్యలో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా జరుగుతుంటది, ఏమనుకోవద్దు. టైడ్ అవాక్ అయ్యారా అనుకోవద్దు, అవుతుంటుంది. స్కిప్ కొట్టలేము అడ్వర్టైజ్మెంట్ ని. కొట్టొచ్చు, ఇట్లా కొట్టేయచ్చు. ఎన్ఆర్ఐ రివ్యూస్ ని కూడా ఇట్లా స్కిప్ కొట్టేయచ్చు. Yeah. Thank you, Varun, for this opportunity, and I would also like to thank Varun. వరుణ్ గా మస్తు ఇచ్చినవరా రోల్ అను. వి గాట్ బ్రేక్ ద నార్మ్స్. రెస్పెక్ట్ అనేది మనసులో ఉంటుంది. అండి గారు అంటే రాదు, లోపల తిట్టుకుంటూ అండి గారు అని కూడా అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో యూ కెన్ సే వాట్ ఎవర్. Thank you so much for the opportunity, and I would like to thank Yamini and Nandu for supporting me all throughout the movie, and all the other assistant directors and everyone throughout the whole script. Thank you so much for this opportunity, everyone. నో, ఇప్పుడు 50 Cent పాట వాడు. సో I found him rapping randomly in front of a crowd and I realized తినే నా రిషి అని. Yeah, just wanted to add that. Yeah, continue. అండ్ వీళ్ళ మమ్మీ డాడీకి కూడా థ్యాంక్ యూ, బికాజ్ ఎవ్రీడే తినతో వచ్చి పాపం లేట్ అయిన రోజంతా ఉండేవారు మాతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ సపోర్ట్ హిమ్ వాట్ ఎవర్ హీ వాంట్. ఐ నో మీరు చేస్తారు, బట్ డూ వాట్ ఎవర్ హీ వాంట్ టు డూ ఇన్ హిస్ లైఫ్. థ్యాంక్ యూ. సో ప్రతి విమెన్కి మెన్కి కూడా లైఫ్లో చాలా ట్రామా, అందరి లైఫ్ ఏమీ సుఖంగా నడిచిపోదు, చాలా ట్రామా ఉంటుంది, బ్రేకప్స్ ఉంటాయి, చాలా కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. బట్ అవన్నిటిని దాటుకొని మనం లైఫ్లో ఎంత సక్సెస్ అవ్వాలి అన్నది మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో వీ హ్యావ్ టు టైం తీసుకొని అయినా, టైం హీల్స్ అంటారు కదా, వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిందే. ఇంక నుంచి మేబీ నాకు ఇంక నుంచేమో, బట్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. అన్నీ వదిలేసి మనకి కావాల్సింది లైఫ్లో ఏది కావాలంటే అది దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఐఎమ్తో లైక్ హెడ్ స్ట్రాంగ్ కాదు, చాలా స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అయ్యాను. కన్విక్షన్ వినిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఐ థ్యాంక్ ఎవ్రీబడి అగైన్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అండ్ ఇంత సక్సెస్ చేస్తున్నందుకు సైక్ సిద్ధార్థ్ అని. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. మొన్న సందీప్ కిషన్ గారు హీ సెడ్ 20% డిస్కౌంట్ ఆన్ వివాహ భోజనము టికెట్ చూపిస్తే. నౌ ఐ వాంట్ టు సే, ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ట్యాన్ కాఫీలో సైక్ సిద్ధార్థ టికెట్ చూపిస్తే, సో యా, షో ద టికెట్. నేను మా టీం అందరికీ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. యూ విల్ గెట్ అ 20% డిస్కౌంట్ ఆన్ దట్. ఎక్స్ట్రా 10% నా సైడ్ నుంచి, సో 30% డిస్కౌంట్. షూర్. సో 30% అంట, నాట్ 20. సో టికెట్ చూపెట్టండి. కమ్, వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ కాఫీస్ అండ్ ఫుడ్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మేబీ నేను కూడా అక్కడ కనిపించవచ్చు. డూ కమ్ అండ్ విజిట్ ట్యాన్ కాఫీ ఆల్సో. ఇది ప్రమోషన్ ట్యాన్ గురించి కాదు. సైక్ సిద్ధార్థ టికెట్స్ చూపిస్తే యుల్ గెట్ అ వెరీ గుడ్ డిస్కౌంట్ అండ్ అ గుడ్ కాఫీ. సో వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు మూవీ చూసాక మెసేజ్ చేసింది నాకు నందు చూపెట్టాడు. అప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా ఇంత మంచి సినిమా మేము తీసామా అన్న నమ్మకం వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్ రియలీ. థ్యాంక్ యూ. అండ్ ప్రవీణ్ సార్, ఆల్ ద వైల్ మీరు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ శివ, ఇక్కడే ఉన్నావా? సో మాతో పాటు మమ్మల్ని కాలేజెస్కి ఊర్లన్నీ తిప్పి ఎవ్రీడే మాతో ఉండి
తిప్పి తిప్పి పిప్పి చేసాం యాక్చువల్లీ. గొంతు పోయింది, నందుకి మొన్న జ్వరం, నాకు ఇవాళ గొంతు పోయింది. బట్ స్టిల్ ఇట్ ఆల్ వర్త్ ఇట్. ఎంత కష్టపడినా ఇవన్నీ వింటుంటే అవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దే శివ. అండ్ వారే మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ పుషింగ్ అస్ టు డూ ద బెస్ట్. యా, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సినిమా చూడండి, ఇంకా రేపు ఎల్లుండి, యా టుడే టుమారో వీఆర్ విజిటింగ్ మోర్ థియేటర్స్. ఇంకా హౌస్ఫుల్స్ చూడాలని నేను కోరుకుంటున్నాను. I'll see you all there. A very happy new year and advance Sankranti wishes to all of you. Thank you so much.